శేషుడు పార్వతీదేవి చెవి కమ్మలను విరజిమ్మిన వేడి నీటి క్షేత్రం మణికరణ్. పార్వతీదేవి శివుడికి అత్యంత ప్రియమైన ఇష్టసఖి. సతీ ఆత్మార్పణం తరువాత ప్రళయ తత్వానికి లోనైన ఆ ముక్కంటి తన శాంత గుణాన్ని తిరిగి పొందగలిగారు అంటే దానికి కారణం ఆ లోకమాత పార్వతీదేవి. అలా ఆ ప్రణయ సల్లాపాల సుమధుర దంపతులు ఒకానొక రోజు హాయిగా భూసంచారం చేసే సమయంలో ఆ జగన్మాత చెవి కమ్మలు ప్రమాదవశత్తు పడిపోతే ఆ మాత కమ్మల్ని తస్కరించిన శేషుడు ఆ కైలాసనాథుని ఆగ్రహానికి బలయ్యే సమయంలో జరిగిన రసవత్ర సన్నివేశం కారణంగా ఉద్భవించిన వేడి నీటి క్షేత్రం గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడి లీలలు అల్పులకు అర్థం కావు. ఆ జగత్పిత చేసే ప్రతి కార్యానికి ఒక లోక కళ్యాణ కారకం తప్పకుండా ఉంటుంది. అలాంటి ఆ లోక కళ్యాణ కారకాల్లో చాలా ముఖ్యమైన విషయాలను మనకు అర్థం చేయించడానికి ఆ జగన్నాటక సూత్రధార ఆడే ఆటలు ఎన్నో. అలాంటి ఆటల్లో భాగంగా జరిగిన ఈ సన్నివేశాన్ని చూసుకున్నట్లయితే ఒకానొక రోజు పార్వతీ పరమేశ్వరుడు తమ భూలోక సంచార నిమిత్తం నేటి హిమాచల్ ప్రదేశ్లోని పార్వతీ నది ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయతల నడుమ చేసే ప్రణయ సల్లాపాల సమయంలో అనుకోకుండా అమ్మవారి చెవి కమ్మలు నేలరాలి ఆ జగన్మాతను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇది విధి వైపరీత్యమా లేక ఏదైనా ప్రమాదానికి సూచిక అని ఆ తల్లి అనుకునే సమయానికి కాళకూట విషయాన్ని తన నరనరాల్లో నింపుకున్న ఒక మాయా సర్పం అక్కడ ప్రత్యక్షమై అమ్మవారి చెవి కమ్మలను తస్కరించి భూలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయే విధంగా చాలా దుస్సాహసం చేయడంతో పరమేశ్వరుడికి ఆగ్రహం కట్టలు తెంచుకొని తన త్రినేత్రంతో ఆ మహాపాపి శేషుణ్ణి భస్మం చెయ్యాలి అనుకునే సమయంలో ఆ మాత శివాగ్రహాన్ని కట్టడి చేయగలిగింది. స్వామి, మీ ఆగ్రావేశాలు ఇలాంటి అలుపులపైన చూపడం తగదు. శేషు చేసిన పాపానికి తగిన శిక్ష లభిస్తుంది అని ఆయనకు తెలియచెప్పడంతో ఆ మహా ఆత్మస్వరూపులు తన త్రినేత్ర భస్మ ప్రక్రియను నిర్మింపచేసుకున్నారు. ఎంతసేపటికి ఆ శేషుడు తనకు లభించిన దాతృత్వానికి ఇంకా ఆ తల్లి ప్రేమకు తగిన విధంగా స్పందించకపోవడంతో శివాగ్రహం లోక వినాశకారకమని సర్వ జగత్తు అనుకునే సమయంలో పరమశివుడు అమ్మకిచ్చిన మాటను జ్ఞప్తికి తెచ్చుకుని తన శివతాండవ ప్రక్రియని ప్రారంభించారు. కాసేపు ఆ ప్రళయ భీభత్సాన్ని తట్టుకుంటే చాలు అని అనుకున్న ఆ శేషానికి ఇక చరమదశ వస్తుంది. ఆ శివతాండవ ప్రతాపానికి భూమి లోపల పొరల్లోని వేడి అధికమై తన ఉనికికే ప్రమాదం వస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆ శేషు పాహి పాహి చంద్రశేఖర, పాహి పాహి మహాభూతనాథ, నీ శివతాండవాన్ని అల్పజీవినైన నేను తట్టుకోలేను. అమ్మ ప్రేమను సైతం అర్థం చేసుకోలేక ఆ జగన్మాత చెవి కమ్మల్ని తస్కరించే సాహసం చేసిన నేను పాపిని అని తన తప్పును తెలుసుకుని భూమి లోపల పొరల్లో నుండి ఆ కమ్మల్ని పైకి ఉబికి వచ్చే విధంగా పంపించి వేసిందిట. అలా స్థానికులు చెప్పే ఈ పురాణం ప్రకారం ఈ ప్రాంతానికి ఒక విశేషమైన స్థానం లభించింది అని, ఎంతో మహిమాన్వితమైన ఈ శివతాండవ నేలను ఇంకా ఈ రోజు వరకు ఉబికి వచ్చే ఈ వేడి నీటి బుగ్గ క్షేత్రానికి చాలా ప్రాధాన్యమిస్తారు భక్తులు. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు ఈ కథను మనసా వాచా నమ్ముతారని, లేనివారు ఈ ప్రకృతి వేడి నీటి బుగ్గ న్యాచురల్ హాట్ వాటర్ గేజర్ అని ఒక ప్రకృతి వింతగా భావిస్తారు అని తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా కూడా ఈ ప్రదేశంలోని నీటి ఉధృతిని గమనించి ఈ ప్రదేశాన్ని పరిశోధనలకు ఇంకా ఎన్నో రకాల జియోథర్మల్ ఎక్స్పెరిమెంటుకు ప్రధాన క్షేత్రంగా మార్చారని, అలా అటు ఆధునికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధికెక్కింది అని చెప్తున్నారు ఎందరో భక్తులు. ఇక సిక్కుల మత విశ్వాసాల ప్రకారం తమ మతాన్ని స్థాపించిన గురునానక్ కూడా ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ ఆకలితో ఉన్న తన శిష్యుల బాధను తీర్చారని, భూమి లోపల నుండి ఉబికి వచ్చే వేడి నీటిలో ఒక రొట్టెను భగవంతుణ్ణి స్మరించి దానం చేస్తే తమ జీవితంలోని కష్టాలను ఆ పరమాత్మ తేలిపోయేలా చేసి గట్టెక్కిస్తారని బలంగా నమ్ముతారు. అలా ఈ ప్రాంతం అటు సిక్కులకు ఇటు హిందువులకు
పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.